నిషేధిత గంజాయిని అక్రమ రవాణా చేస్తూ నలుగురు ముద్దాయిలు పోలీసులకు పట్టుబడ్డ ఘటన కడప జిల్లా మైదుకూరులో చోటు చేసుకుంది. రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు మైదుకూరు మున్సిపాలిటీ వీణా విజయరామరాజు కాలనీలో సాంబారావు వెంకటయ్య అలియాస్ సుబ్బరాయుడు కొట్టము వద్ద దాదాపు 12 కేజీల గంజాయి చేతులు మారుతుండగా మాటు వేసి ముద్దాయిలను చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు. కడప జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ గారి ఉత్తర్వుల మేరకు ఆదేశాల మేరకు మా టౌన్ సిఐ గారు అదేవిధంగా ఎస్ఐలకు రాబడిన సమాచారంపై నిన్నటి దినము అనగా 19/3/2024 తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకి మా టౌన్లోన ఈ నలుగురు వ్యక్తులు ఈ గంజాయి స్వాధీనం ఉన్నారని చెప్పి సమాచారం వస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు వచ్చేసి మద్యం సుష్మంత్ కుమారు, అబ్బాయి వచ్చేసి గొల్లపల్లి, అదేవిధంగా గంధం సుబ్బరాయుడు, చెన్నూరు టౌన్ అయితే ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నాడు. అదేవిధంగా మేకల సునీలు అతను వచ్చేసి పొద్దుటూరు టౌన్లో ఉంటాడు. అదేవిధంగా సాంబా వెంకటయ్య అని చెప్పేసి అదే సుబ్బరాయుడు ఇతను వచ్చేసి మైదుకూరులో ఉంటున్నారు. వీళ్ళందరూ అరెస్ట్ చేసి వాళ్ళ స్వాధీనంలో ఉన్న ఈ యొక్క 4 ప్యాకెట్లు సుమారు 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ స్వాధీనంలో ఒక వాహనం కూడా 2 వీలర్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. ఇంకా కొంతమంది ముద్దాలు వచ్చి చేరే అవకాశం ఉంది. సో కేసు కూడా దర్యాప్తు చేసి మిగతా ముద్దాలను అరెస్ట్ చేస్తాము. ప్రస్తుతానికి వీళ్ళని నేను అరెస్ట్ చేసాము. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.